నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం. కళ్యాణదుర్గం పట్టణంలో గత వారంలో సంచలనం రేపిన మర్డర్ కేసును డీఎస్పీ బి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఛేదించిన పట్టణ పోలీసులు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో 14/6/2024వ తేదీ రాత్రి సుమారు 11:30 సమయంలో కళ్యాణదుర్గం టౌన్ గాంధీ చౌక్ దగ్గర గల పిరమిడ్ మొబైల్ షాప్ ముందర ఉమాపతి వయస్సు 64 సంవత్సరాలు తండ్రి పరమేశ్వరప్ప వెంకటేశ్వర థియేటర్ దగ్గర అతనిని డబ్బుల విషయంలో నల్లబండ రాయితో తలపై కొట్టి చంపి ముద్దాయిలా పరారు కావడంతో పోలీసులు గాలింపులు చేపట్టారు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీమతి గౌతమిశాలి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి హరినాథ్ తన సిబ్బంది కలిసి 20/6/2024వ తేదీ ఉదయం 11 గంటలకు కళ్యాణదుర్గం టౌన్ శివారులో బెలుగుప్ప రోడ్డు పక్కన గల నాగులకట్ట వద్ద 5 మందిని అరెస్టు చేయడమైంది. వారి బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మనం హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి గౌరవ అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఐపీఎస్ గారు ఈ కేసును ఎలాగైనా మీరు ఇమ్మీడియట్గా ఛేదించాలి, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినటువంటి వెలికి తీయాలి అని చెప్పిన మేరకు కళ్యాణదుర్గం టౌన్ సిఐ హరినాథ్ ఆధ్వర్యంలో 2 స్పెషల్ పార్టీ బృందాలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ప్రధానంగా దేవరింటి సాయి కుమార్ అని చెప్పేసి అతనితో పాటు అతని సహచరులు 4 కలిసి ఈ యొక్క ముసలాయనను హత్య చేయడం జరిగింది. ఇది కేవలం చిన్న వివాదం నిమిత్తమై జరిగింది. దీనికి ఎలాంటి ఇతరత్ర నేపథ్యాలు లేవు. ఎవరైతే ఈ హతుడు ఉన్నాడో ఈ హతుడికి ఇంట్లో కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. ఈయన అక్కడిక్కడ తిరిగి అక్కడ ఉన్నటువంటి షాపు ముందు పడుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళందరూ అటుగా వెళ్తూ చిన్న వివాదం అతనితో ఏర్పడి అక్కడే ఉన్నటువంటి రాళ్ళు తీసుకొని ఆ ముసలాయనని కొట్టి గాయాలు చేయడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినారు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ కేసులో బాగా పనిచేసి నిజమైనటువంటి నేరస్తులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి హరినాథ్ సిఐ గారిని వారి సిబ్బందిని ఎస్పీ గారు అభినందించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ అన్నారు.